Hi dear parents, developmental age. సో జనరల్గా చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఆటిజం జర్నీలో ఉన్నప్పుడు మా కిడ్ ఏజ్ అయిపోతుంది, మా కిడ్కి 5 సంవత్సరాలు వచ్చాయి, 6 సంవత్సరాలు వచ్చాయి, 7 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకా మాటలు రావట్లేదు, లేకపోతే ఇంకా సెన్సరీ ఇష్యూస్ పోవట్లేదు, ఇలా ప్రెషర్ అయిపోయి మీరు యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి ఈ ప్రెషర్ని తీసుకెళ్ళి కిడ్ మీద చూపిస్తూ ఉంటారు. దీనివల్ల కిడ్కి ఏం బెనిఫిట్ అవ్వకుండా ఇంకా కిడ్కి కూడా ఈ ప్రెషర్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో మై డియర్ పేరెంట్స్, నెక్స్ట్ టైం నుంచి మీ కిడ్ క్యాలెండర్ ఏజ్ ఏదైతే ఉందో ఈ ఏజ్ అయిపోతుంది అనే రష్లో పడకుండా మీ కిడ్కున్న డెవలప్మెంటల్ ఏజ్ ఏంటి అనేది తెలుసుకోండి. డెవలప్మెంటల్ ఏజ్ అంటే గనక మీ కిడ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలు అయినా కూడా తను అన్ని డెవలప్మెంట్స్లో యావరేజ్గా ఎలా గ్రో అయ్యాడు అని చెప్పి తీసేదాన్ని డెవలప్మెంటల్ ఏజ్ అంటాం. ఈ డెవలప్మెంటల్ ఏజ్ ప్రకారంగా కిడ్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది, కిడ్ నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మీకు తెలిసినప్పుడే కిడ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు ఎలా పేషెంట్గా ఉండాలి అనేది మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్, find your kids developmental age, then only expect from the child. Thank you.